సూపర్ సిక్స్ అన్నటువంటిది మేము అధికారంలోకి రాగానే పెడతాం, గతంలోకి మళ్ళీ వ్యవహరించాం అన్నటువంటిది చంద్రబాబు గారు పదే పదే చెప్పింది. తర్వాత ఇప్పుడు సంపద సృష్టించాక అన్నటువంటి కాన్సెప్ట్ నడుస్తుంది. ఓ పక్కన సూపర్ సిక్స్ పథకాలు అమలు చేస్తాం, అలాగే ఇది సంపద సృష్టిస్తానని చెప్పుకొచ్చారు చంద్రబాబు గారు. సరే, ఇప్పుడు బడ్జెట్ 3,20,000 కోట్ల రూపాయల బడ్జెట్. ఇందులో ఇప్పుడు మనం ఎలా ఆలోచించాలి? ఇప్పుడు ఏంటంటే మనం ఎలా ఆలోచించాలో పత్రికలు మనల్ని డిసైడ్ చేస్తాయి, రాష్ట్ర మీడియా మనల్ని డిసైడ్ చేస్తుంది. ఇప్పుడు మనం ఆలోచించాల్సిన రూట్ ఏంటంటే మనందరం కూడా సూపర్ సిక్స్ అన్నటువంటిది ఒకేసారి చేయకూడదు, దశల వారీగానే చెయ్యాలి. అందులో భాగంగా ఏది అవసరమో అవి ముందిస్తున్నారు. ఇప్పుడు తల్లికి వందనము, తర్వాత అన్నదాత సుఖీభవ ఈ ఏడాది ఇస్తారు కాబట్టి ప్రాధాన్యతలో ఇదే క్లియరు. అన్నీ ఒకేసారి ఇవ్వాలని అనుకోకూడదు. ఇప్పుడు మహిళలకి 1,500 రూపాయలు, లేకపోతే నిరుద్యోగులకి 3,000 రూపాయలు, ఉచిత బస్సు, ఈ 3 ఇంకా సూపర్ సిక్స్లో పెండింగ్ ఉంటాయి. గ్యాస్ బండ చివరిసారి లాస్ట్ ప్రారంభించారు లాస్ట్ ఇయర్ ఎండింగ్లో. అదే సందర్భంలో ఇప్పుడు ఈ 2 ఇవి అమలు చేసేటటువంటి సందర్భంలో మనం ఆలోచించాల్సిన తీరు ఈనాడు మనకి చెప్తున్నది ఏంటి అంటే సూపర్ సిక్స్లో ప్రధాన అడుగులు పడిపోయినాయి అంటే అవే ప్రధానం, ఇవి అప్రాధాన్యం అన్నటువంటి విషయాన్ని చెప్తున్నారు. దానికి తగ్గట్టుగా సైకలాజికల్గా సిద్ధం కావాలి.